వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఉత్తరప్రదేశ్ లో భార్యని రెడ్ హ్యాండెడ్ గా ఓయోలో పట్టుకున్నాడు ఒక భర్త. ప్రెసెంట్ ఆ వీడియో కాస్త బయట వైరల్ అవుతుంది. అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటే ఓయో దగ్గర ఆమెను రూమ్ లో పట్టుకున్న వీడియోతో పాటు ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే ఆ భార్య ఆ ఓయో నుంచి దూకేస్తున్న వీడియో. ఒకసారి స్క్రీన్ పైన అది ప్లే అవుతుంది, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఓయో దగ్గరికి ఆ భర్త పోలీసులు తీసుకుని వచ్చాడు, ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి. ఆ విషయం తెలిసిన ఆ భార్య వెంటనే ఓయో వెనక ఆ తలుపులు తీసుకుని అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పటికి ఒక వ్యక్తి, ఆ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా మా దూకొద్దు, నీకు ఏదైనా అవుతుందంటూ కూడా చెప్తున్నాడు. అయినా సరే అసలు పోలీసులకి దొరకకూడదు, పారిపోవాలని చెప్పేసి ఆమె 12 అడుగుల ఎత్తు నుంచి దూకేసి అక్కడ పారిపోతుంది. అయితే వీళ్ళిద్దరికి కూడా కొన్నేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. 2019లో వీళ్ళకి మ్యారేజ్ అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. వీళ్ళ పేర్లు సరిగ్గా తెలియదు కానీ వీళ్ళకి రీసెంట్ గా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు. అయితే May 21 భార్య, అత్తకు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా భర్త ఎవరైతే ఉన్నారో అతని పైన దాడికి ప్రయత్నించారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత భార్య భర్తలకి ఇద్దరు కూడా కూర్చోబెట్టి అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా చాలా రోజుల నుంచి కూడా పెరిగింది. తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు బండి తీసుకుని వచ్చాడు. భార్య అతను బైక్ ఎక్కి వెళ్తుంది. ఆ దృశ్యాన్ని అంతా కూడా భర్త చూశాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వెనకాల పాపం ఫాలో అయ్యి ఎగ్జాక్ట్ గా చౌప్రాలి అనే ప్రాంతం దగ్గర ఒక రోడ్డు పక్కన ఒక ఓయో ఉంది. ఆ ఓయోలోకి తీసుకెళ్లారు. ఇతను ఏం చేశాడంటే వెంటనే 100కి డైల్ చేసి పోలీసులకి విషయంతో కూడా చెప్పి వాళ్ళని అక్కడికి పిలిపించాడు. అయితే పోలీసులు అక్కడికి వస్తానన్న విషయం భార్యకి తెలిసిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పాపం ఆ ప్రియుడు దొరికేశాడు అడ్డంగా. యాక్చువల్ గా ప్రియుడు తప్పించుకుని పారిపోవాలి, కానీ ఇక్కడ ప్రియురాలు దొరికేసింది. ప్రెసెంట్ ఆ వీడియో కాస్త బయట వైరల్ అవుతుంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. 12 ఫీట్ల నుంచి ఆమె ఉరికి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించి ఒకసారి పూర్తి విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటి నుంచి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె అలా పారిపోతుంది, రీజన్ ఏంటి, అంత గొడవ జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్తరప్రదేశ్ లోని బాగ్బోత్ జిల్లాలోని బౌరత్ పట్టణంలో చౌప్రాలి రోడ్ లో ఉన్న ఓయో హోటల్లో భర్త తన భార్యను మరొక వ్యక్తితో చూశాడు. అతను పోలీసులతో కలిసి హోటల్ కి చేరుకున్నాడు. దీని గురించి సమాచారం అందగానే ఆ వివాహిత హోటల్ వెనుక ఉన్న 12 అడుగుల ఎత్తైన పైకప్పు నుండి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. ప్రేమికుడిని కూడా పట్టుకున్నారు, అతన్ని పోలీసులకు అప్పగించారు. అతని భార్య ఎత్తైన పైకప్పు నుండి దూకుతున్న వీడియో కూడా బయటపడింది. ఆ సంఘటన తర్వాత ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్య పట్టించినందుకు తన ప్రాణాలకి కూడా ప్రమాదం ఉందని ఫిర్యాదు చేశాడు. రక్షణ కోసం వేడుకున్నాడు. తన భార్య తనను చంపేస్తుంది అన్నాడు, భయపడుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం బాగ్బోత్లోని తుగానా గ్రామానికి చెందిన ఒక అమ్మాయి 2019లో కాకోర్ గ్రామంలో యువకుని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నివాసిస్తున్నారు. వివాహానికి ముందే భార్యకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని భర్త ఆరోపిస్తున్నాడు. వివాహం తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ సంబంధాలను వ్యతిరేకించినందుకు భార్య తనను చంపుతానని, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించిందని భర్త అంటున్నాడు. May 21 డేట్ లో భార్య, అత్త ఇతరులతో కలిసి తనను, తన కుటుంబ సభ్యులను కొట్టారని భర్త పోలీసులకి చెప్పాడు. చౌప్రాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అలాగే ఎస్పీ కార్యాలయంలో మహిళా సెల్ లో భార్య భర్తకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. భర్త తన సోదరుడితో కలిసి కౌన్సిలింగ్ కోసం వెళ్ళాడు. భార్య కూడా వచ్చింది. కౌన్సిలింగ్ కి వచ్చిన భార్య తర్వాత తన ప్రేమికుడు బైక్ పై బయలుదేరడం భర్త చూశాడు. వారు ఎక్కడికి వెళ్తున్నారా అని ఫాలో అయ్యారు. ఒక ఓయో రూమ్ కి వెళ్ళడం భర్త వెంటనే 112కి కాల్ చేసి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య హోటల్ వెనుక ఉన్న ఆ పైకప్పు నుండి దూకి పారిపోయిందని ఆరోపించారు. అయితే ప్రేమికుని పట్టుకున్నారు, విచారిస్తున్నారు. మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. గైస్, చూశారు కదా, భార్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టించేందుకు ఆ భర్త ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మహిళ ఆ ఓయో నుంచి, ఆ ఫ్లోర్ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఆ ఒక గోడపై నుంచి కూడా ఒక 12 ఫీట్ 12 అడుగుల ఎత్తు ఉన్న ఆ గోడపై నుంచి కూడా దూకేస్తున్న ఆ దృశ్యం, ఆ విజువల్ ఇప్పుడు బయట కాస్త బాగా వైరల్ అవుతుంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడని చెప్తున్నారు. వాళ్ళిద్దరికి ఏమైనా విభేదాలు ఉండొచ్చు, లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా ఉండొచ్చు. కానీ అలా దూకేయడం వల్ల ఆమెకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కాలు చేయి ఇరిగితే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ భర్త దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రియుడు చూసుకోడు కదా, కాలో చేయ బాగోకపోతే.
సో ఇటువంటి అన్ని కూడా మనం బయట చాలానే చూస్తా ఉన్నాం. సో ఈ భర్త ఏంటంటే చాలా ఆరోపణలు చేస్తాను. ఇంతకు ముందు ఆమెకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, నన్ను చంపేస్తదంటూ కూడా అతను భయపడుతున్నాడంటూ కూడా పోలీసులకి అతను ఫిర్యాదు చేయడం. సో అంటే భార్యలు భర్తల్ని ఎంతలా హింసిస్తున్నారనేది ఈ ఘటన ద్వారా మళ్ళీ మనం తెలుసుకోవచ్చు. అండ్ మీ అభిప్రాయం ఏంటి నా విషయం కూడా మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. భర్తల్ని ఏదో రకంగా హతమార్చి చంపేస్తున్నారు, భయపెడుతున్నారు, పారిపోయేలా చేస్తున్నారు, పిచ్చోడిని చేసేస్తున్నారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.